హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే పొటాటో స్మైలీస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఎంత టేస్టీగా ఉండి పొటాటో స్మైలీస్ని చేసుకోవడం కోసం ముందుగా 4 మీడియం సైజు బంగాళదుంపలను అయితే మెత్తగా ఉడకబెట్టుకొని పైన తొక్క తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. ఇప్పుడు వీటిని చేత్తోనైనా స్మాషర్తోనైనా మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా అయితే మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే దంచుకున్న మిరియాల పొడిని అయితే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకున్న తర్వాత 3 బ్రెడ్ ముక్కలను అయితే మిక్సీ పట్టుకొని వేసుకోండి. మీ దగ్గర బ్రెడ్ లేకపోతే అటుకులనైనా లేకపోతే ఓట్స్నైనా ఒక 1/4 కప్ అయితే మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ ఏం యాడ్ చేయకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా అయితే కలుపుకోండి. సాఫ్ట్గా ఉంటే మనం స్మైలీస్ చేసుకోవడానికి సరిగ్గా రావు. అవసరమైతే కొద్దిగా చేతితో నీళ్లు చిలకరించుకొని గట్టిగా ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని మనం చపాతీలు పాముకునే పీటకి అలాగే కర్రకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ పిండి ముద్ద అనేది అంటుకోకుండా మనకి స్మైలీస్ బాగా వస్తాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ కర్రతో నెమ్మదిగా అయితే చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్పీడ్గా చేసేస్తే ఇవి విరిగిపోతాయి. ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి కదా, మెల్లగా అయితే చపాతీలా చేసుకోవాలి. ఇలా కొంచెం మందపాటి చపాతీలా చేసుకున్న తర్వాత ఇంట్లోని ఎడ్జెస్ ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి. ఇలాంటి ఎడ్జెస్ ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా అయితే కట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోండి. మనం నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బాగా పలచగా కాకుండా చూడండి, ఈ మందంలో అయితే చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన అయితే స్మైలీ షేప్ రావడానికి ఏదైనా పెన్ క్యాప్ని కానీ స్ట్రాని కానీ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ కింద అయితే చేసుకోండి. ఇప్పుడు ఇవి కళ్ళ కింద అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికి నోరు షేప్ రావడానికి ఒక స్పూన్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టండి. ఇలా చేసుకున్న వీటిని అయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా స్మైలీస్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్మైలీస్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత అప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని గరిటతో 2 వైపులు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిట పెట్టేస్తే ఇవి విరిగిపోతాయి. అలాగే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇదే విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని స్మైలీస్ని వేసుకోవాలి. అలాగే ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత అప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే 2 వైపులు గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తంగా అన్నీ ఫ్రై చేసుకుని వీటిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేడివేడిగా టమాటో కెచప్తో పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు అలాగే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత ఈజీయో. టేస్ట్ కూడా బయట కొన్నట్టే చాలా బాగుంటాయి. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పొటాటో స్మైలీస్ని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.